క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ చెప్పు. √8 ఆప్షన్ సి √8. √8 ఇవి ఎందుకు కావు మరి మూడు 2/3 కాబట్టి ఏదన్నా ఇది ఇర్రేషనల్ 2/3 రేషనల్. ఈ √16/√25 అంటే √16 4 కదా, 4/5 వస్తుంది దీని ఆన్సర్. ఇది 4/5. 4/5 అంటే p/q ఫామ్లో ఉన్నట్టు ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది కాదు, ఇది కాదు. మరి ఇది ఎందుకు కాదు, ఇది ఎందుకు కాదంటే 4/100 అని రాయొచ్చు దాన్ని. 4ని పర్ఫెక్ట్ స్క్వేరే 2, 100 పర్ఫెక్ట్ స్క్వేరే 10, అంటే ఇది 2/10 అవుతుంది. ఓకేనా. సో ఇది కూడా కాదు. మొత్తం మీద ఇరేషనల్ నెంబర్ ఏంటి అంటే ఇది ఒకటే, √8 ఒకటే ఇరేషనల్ నెంబర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. దీన్ని జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటుండే, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని ఉంటాయి కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది దీనికి, ఏమన్నారు? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇప్పుడు ఇట్లా ఉందనుకో, ax² + bx + c = 0 ఉంది. దీనికి సమ్ ఆఫ్ రూట్స్ ఏమంటాం, -b/a అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a అంటాం. ఓకే, ఇది స్క్వేర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటాయి. మరి క్యూబిక్ పాలినామియల్ ఉంటే ఎట్లా చేస్తాం అంటే క్యూబిక్ పాలినామియల్ ఉంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమో ఈ రెండు దీనిపై ఇది ఉంటుంది. అంటే ఫస్ట్ది మైనస్ ఉంటుంది సమ్కి. ఓకే, సమ్ ఆఫ్ సింగిల్ రూట్స్ మైనస్ ఉంటుంది. ఇక్కడ మొత్తం 3 రూట్స్ ఉంటాయమ్మా, ఆల్ఫా బీటా గామా ఉంటాయి, 3 ఉంటాయి. సమ్ ఆఫ్ రూట్స్కి మైనస్ వస్తుంది. సమ్ ఆఫ్ 2 రూట్స్, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఇట్లా ఆల్ఫా బీటా గామా వాటికి ప్లస్ ఉంటుంది. ఫైనల్ స్టెప్ ప్రోడక్ట్ వస్తుంది, మళ్ళీ మైనస్ వస్తుంది. ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ఉంటుంది అనమాట. మైనస్ అంటే దీనికి ఇప్పుడు ఏమొస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మైనస్ లాస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. మైనస్ లాస్ట్ టర్మ్ అంటే 8/2 4 -2 4 అంటే -4 ఆన్సర్. అర్థమైందా? అలా. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ విచ్ సాటిస్ఫైస్ డిపెండెంట్ సిస్టమ్ అంటాడు. ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో డిపెండెంట్ సిస్టమ్ సాటిస్ఫై చేసేది ఏది అంటుండ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, లాస్ట్ చూద్దాం. థర్డ్ వన్, డిపెండెంట్ ఇండిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సరే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. దీన్ని లాస్ట్కి మాట్లాడదాం. ఈ nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ tn = a + n - 1 × d ఫార్ములా ఇచ్చింది. ఇందులో d అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్. అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 3తో డివిజబుల్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటుండు. ఎన్ని ఉంటాయి, మనం ఏం చేయాలంటే 3తో డివైడ్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటుండు. ఫస్ట్ నెంబర్ ఏముంటుంది, 12 ఉంటుంది. లాస్ట్ నెంబర్ ఏముంటుంది, 99 ఉంటుంది. సో మొత్తం ఎన్ని ఉంటాయి అంటే n = ఎంత అంటుండు. ఇలా కామన్ డిఫరెన్స్ ఏముంటుంది, d ఉంటుంది. అన్నిటి మధ్య 3నే ఉంటుంది. n కావాలి, ఈ పైన ఇచ్చిన ఫార్ములాని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది tn అంటే tn ప్లస్లో l లాస్ట్ టర్మ్ ఫార్ములా. 99 = a + n - 1 × d. a అంటే 12, n అంటే తెలియదు, n - 1, d అంటే 3. ఓకేనా. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3n 3 అంటే 12 + 3 12 - 3. అర్థమవుతుంది ఏమన్నా. 12 - 3 చేస్తే 9 వస్తుంది. 9 ఇక్కడ వస్తే -9 అవుతుంది, 90 వస్తుంది. 3n = 90 వస్తుంది. 3n = 90 వస్తుంది. అంటే n = ఎంత, 30. ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు, 30 నెంబర్స్ ఉన్నట్టు. అర్థమైనా. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్. సెంట్రాయిడ్ అడుగుతున్నాడు, 3 వర్టిసెస్ ఇచ్చిండు. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి, x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. సో 0 + 3 + 0 అంటే 3/3. నెక్స్ట్ 0 + 0 + 3 3/3 అంటే 1, 1. ఇది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆన్సర్. నెక్స్ట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇఫ్ ద ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ ఆర్ గివెన్. కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఇట్లా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఉంటే, ఇట్లా సర్కిల్ ఉంటే ఇండైరెక్ట్గా లైన్ సెగ్మెంట్ ఇచ్చి డయామీటర్ ఇచ్చిండు. డయామీటర్కి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు 2, -5. ఇక్కడ ఏమి ఇచ్చిండు, -2, 9 ఇచ్చిండు. సెంటర్ అడిగిండు. అంటే ఏం అడిగినట్టు, మిడ్ పాయింట్ అడిగినట్టు. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2. ఈ రెండుని యాడ్ చేసి ఏమొస్తుంది, 2 - 2 0. 0/ఎనీథింగ్ 0. ఫస్ట్ది 0 ఉండాలి. ఫస్ట్ 0 ఉన్నది ఏమున్నది, ఆప్షన్లో ఒకటే ఉన్నది, డి. డైరెక్ట్ డి ఆప్షన్ పెట్టవచ్చు, లేదా చెక్ చేయాలి. మళ్ళీ ఈ రెండు యాడ్ చేయాలి. -5 + 9 ఎంత,
4 4/2 2 0, 2 ఉండాలి. డి 0,2. రైట్ 0,2 ఆన్సర్. ఓకే, డి ఆప్షన్ డి. నెక్స్ట్ 8th వన్, ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac. మరి ఇలా బి స్క్వేర్ అంటే ఏంటి? బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్కి ముందు ఏముంటే అది బి అంటాం. బి ఏమున్నది ఇక్కడ 1 ఉన్నది, ఏ ఏముంది 1 ఉంది, సి కూడా 1 ఉంది, అన్ని 1లే ఉన్నాయి. అంటే 1 - 4, 0 కాదు, డిస్క్రిమినెంట్ అడిగింది కదా. 1 - 4 అంటే -3, -3 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 9th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. వీటిలో ట్రయాంగిల్ వర్టిసెస్ ఏవైతాయి అని అడుగుతుండు. ట్రయాంగిల్ వర్టిసెస్ కావాలంటే అవి నాన్ కొలీనియర్ పాయింట్స్ అయి ఉండాలి. కొలీనియర్ కాకుండా నాన్ కొలీనియర్ అయి ఉండాలి. సో కొలీనియర్కి కండిషన్ ఏంటంటే స్లోప్ ఆఫ్ ఈ 2 పాయింట్స్ స్లోప్ ఆఫ్ ఇంకో 2 పాయింట్స్కి ఈక్వల్ అయిందనుకో అది కొలీనియర్, ఈక్వల్ కాకపోతే నాన్ కొలీనియర్ అనమాట. సో మనం ఇక్కడ అంత డెప్త్గా పోకుండా డైరెక్ట్ చూసినా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఇక్కడ ఎక్స్ టర్మ్స్ అన్ని ఇక్కడ 1 1 1 ఉన్నాయి, మొత్తం 1 1 1 ఉన్నాయి ఎక్స్. అంటే ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ వేసినాం అనుకో జనరల్గా, ఇక్కడ 1 2 3 4 తీసుకుంటున్నా, ఇక్కడ 1 తీసుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? 1, 2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ 1, 3 ఈడ వస్తుంది. నెక్స్ట్ 1, 4 ఈడ వస్తుంది. 3 జాయిన్ చేసి ఏమొస్తుంది? ట్రయాంగిల్ వస్తుందా? స్ట్రైట్ లైన్ వస్తుంది. మరి స్ట్రైట్ లైన్ వస్తుంది. అంటే ఫస్ట్ పాయింట్ కాదు, ఫస్ట్ది కాదు. ఫస్ట్ది ఎందుకు కాలేదు? ఎక్స్లు అన్నీ 1లే ఉన్నాయి కాబట్టి కాలేదు. సెకండ్ది కూడా కాదు, ఎందుకు? వైలు అన్నీ 1లే ఉన్నాయి, ఇది కూడా స్ట్రైట్ లైనే వస్తుంది, అది కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ 0లే ఉన్నాయి, అంటే అది కూడా స్ట్రైట్ లైన్ వస్తుంది, అది కూడా కాదు. మరి ఆన్సర్ ఏంది? 3 కాకుంటే ఇది ఆన్సర్. అదా కాదా అని మళ్ళీ డౌట్ ఉన్నది అనుకోండి, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఎట్లా చెక్ చేయాలి? 1 2 3 1 2 3 4. ఓకే, ఫస్ట్ చూడు 1, 2 అన్నాడు. 1 2 అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. నెక్స్ట్ 2 3 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 3 4 2 3 ఎక్కడ? 2 3 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 3 4 ఇక్కడ వస్తుంది. ఇది కూడా కాదు కదా. 1 2 2 3 3 4. అంతేనా? నాకు తెలియదు. 3 అయితే కావు, ఎందుకంటే 3 ఖచ్చితంగా స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇట్లా ఉందనుకో, ఇక్కడ 0 1 -1 నీ చేయి 2. ఫస్ట్ది ఏమన్నాడు? 0, 0 అంటే ఇక్కడ వస్తుంది. -1, 0 ఈడ వస్తుంది. 2, 0 ఈడ వస్తుంది. ఇది స్ట్రైట్ లైనే. సో ఖచ్చితంగా ఇదే ఆన్సర్, డి ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్ చూస్తే, ద స్లోప్ ఆఫ్ ఎ ల్యాడర్ మేకింగ్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ ద ఫ్లోర్. అంటే స్లోప్ అడుగుతుండ అనమాట, అంటే tan 30 అడుగుతుండు. m = tan θ కదా, తెలుసా? m = tan θ అనమాట. ఏమంటే స్లోప్ ఆఫ్ ఎ లైన్. సో tan 30 వాల్యూ ఎంత అని అడుగుతుండే ఇండైరెక్ట్గా. tan 30 వాల్యూ ఎంత? tan 30 = అడిగింది అనమాట. tan 30 అంటే sin 30/cos 30 రాసుకుందాం. tan 30 డైరెక్ట్ తెలుసు కానీ sin 30/cos 30 రాద్దాం. sin 30 వాల్యూ ఏంటి ఏమన్నా? 1/2. cos 30 √3/2 ఉంటుంది. 2 క్యాన్సిల్ అయితే 1/√3 ఉంటుంది. 1/√3 ఆన్సర్ మరి tan 30 వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అడుగుతుండు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 0 - cos ఆల్ఫా హోల్ స్క్వేర్. 0 - cos ఆల్ఫా అంటే cos ఆల్ఫా, హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ ఆల్ఫా. ఇంకోటి ఏమవుతుంది? sin ఆల్ఫా - 0 హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ ఆల్ఫా. cos square theta sin square theta = 1 అంటే √1 అంటే 1. ఆన్సర్ 1. ఓకేనా. నెక్స్ట్ 12th వన్, ద అథమెటిక్ మీన్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఈజ్ 42 అన్నాడు. అమాంగ్ దెమ్ 2 got 0 మార్క్స్, దెన్ అథమెటిక్ మీన్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అంటుండు. మొత్తం 30 స్టూడెంట్స్ ఉన్నారంట. 30 స్టూడెంట్స్ అర్థమెటిక్ మీన్ 42 వచ్చింది. ఓకేనా. అంటే 30 మెంబర్స్ కలిపి ఎన్ని మార్క్స్ వచ్చినట్టు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అన్ని మార్క్స్ వచ్చినట్టు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో అన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పి 2 మల్టిప్లై చేసుకుంటూ కూర్చోవద్దు ఎగ్జామ్లో. ఓవరాల్గా 30 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 42 × 30 వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనకి 42 × 30 కావాలి. ఈ 2 అవసరం లేదు, ఇది అవసరం లేదు.
ఇది అవసరం లేదు. టోటల్ మార్క్స్ ఇన్ని. ఎంతమందికి వచ్చినాయి? 30 మందికి వచ్చినాయి. అందులో 2 జీరోలు కూడా ఉన్నారు. ఆ 2 జీరోలను తీసేయమంటుండు. అంటే 2 పర్సన్స్ని తీసేసినా కూడా అన్ని మార్క్సే ఉంటాయి కదా, జీరోలు వచ్చినాయి. 2 పర్సన్స్ని తీసేసి ఎంతమంది ఉంటారు? 28 మెంబర్స్ ఉంటారు. బై 28 చేయాలి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 2 1 2 4 2 2 2 1 నెక్స్ట్ 7 2 14 7 3 21 2 1 2 15 15 3 45. ఆన్సర్ 45. అర్థమైందా? సో ఆన్సర్ 45 అనమాట. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ కింగ్ ఆర్ క్యూన్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. అందులో మనకు కింగ్ అన్న క్యూన్ అన్న వచ్చే ప్రాబబిలిటీ ఎంత అంటుండు. మొత్తం ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 ఉంటాయి. 4 కింగ్స్ ఉంటాయి. క్యూన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉన్నట్టు? 8లో ఏదైనా ఒకటి వస్తుంది. 8/52 అంటే 4 4 2 4 1 4 3 అంటే 2/13. 2/13 ఆన్సర్. ప్రాబబిలిటీ 2/13 ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ అండ్ కోన్ ఈజ్ 1:1 అంటుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అండ్ కోన్కి 1:1 రేషియో ఉంటుందా అంటుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఏంటి? సర్కిల్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ అనమాట. ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్కి ఏమొస్తుంది అంటే పైన πr² πr² అంటే 2πr². 2πr² అంటే 2πr ఇంటూ r+h. ఇది దేనికి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్కి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్కి πr ఇంటూ r+l. ఈ రెండు రేషియోస్ 1:1 అంటుండు. కాదు, ఈ రెండు సేమ్ ఉంటాయి కదా, 1:1 వచ్చేది. రెండు సేమ్ ఉండవు. సో 1:1 కాదు. ఫస్ట్ది ఆన్సర్ కాదు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏందని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ది ఆన్సర్ అనమాట. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదంటే గదే. మిగతా చెక్ చేద్దాం కరెక్టా కదా అని. ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ స్పియర్ అండ్ ఎమిస్పియర్. స్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 4πr². ఎమిస్పియర్కి 3πr², 2πr². హెమిస్పియరా 2πr². 2πr². సో ఇది క్యాన్సల్. 2 1 2 2 2:1. ఇక అన్నీ కరెక్ట్ ఉంటే ఒకటే స్టేట్మెంట్ అడిగిన వాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం. టీఎస్ఏ ఆఫ్ ఏ స్పియర్ అండ్ ఎమిస్పియర్ అడిగిండు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఎంత? ఇంతకుముందు చేసిందే 4πr². అంత ఎందుకు సార్? స్పియర్ అనేది హెమిస్పియర్లో హెమిస్పియర్ అనేది స్పియర్లో హాఫ్ కాబట్టి 2:1 ఉంటుంది. ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకు ఇన్కరెక్ట్? ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 3πr² కదా. మరి రెండు క్యాన్సిల్ అయితే 4:3 అవుతుంది. ఇక్కడ 2:1 అని ఇచ్చిండు కదా. ఐ మీన్ ఇప్పుడు హెమిస్పియర్ అనేది స్పియర్లో సగం ఉంటుంది. కింద ఇంకో సర్కిల్ వస్తుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 3πr². 2πr² అది దీనికి వస్తుంది. సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఉన్నది. థర్డ్ ఆన్సర్ కూడా రాంగ్ ఉంది. మరి ఫస్ట్ది ఎన్నో మిస్టేక్ అయినా ఫస్ట్ మళ్ళీ చూడాలి. నెక్స్ట్ చూద్దాం. మాకు ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ ద కోన్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? 1/3πr²h. ఇది సిలిండర్కి కాదు, కోన్కి. సిలిండర్కి πr²h అంటే πr²h πr²h క్యాన్సల్. 3 ఇక్కడ వచ్చి 3:1. ఇది కరెక్టే. ఇది కరెక్టే. ఇది రాంగ్ అనిపిస్తుంది కదా. ఇది 4:3 రావాలి. దీన్ని చెక్ చేద్దాం. సో క్వశ్చన్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేస్తే టోటల్ తీసుకోండి, లేకపోతే లాటరల్ తీసుకోండి. ఇలా లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే కరెక్ట్ వస్తుంది అనమాట. ఇది టోటల్ ఇది రాంగ్ అవుతుంది. రెండు ఆన్సర్లు ఉంటాయి కదా, ఒకటే ఆన్సర్ ఉంటుంది. సో ఫస్ట్ దానికి లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకుందాం. ఎల్ఏసీ ఆఫ్ ఏ సిలిండర్ ఏమవుతుంది? 2πrh. ఎల్ఏసీ ఆఫ్ ఏ కోన్ πrl అవుతుంది. మరి ఇక్కడ కూడా రాదు కదా, క్యాన్సిల్ అయితే 2h/l అవుతుంది. ఇది రెండు ఈక్వల్ అన్నాడా కంపోజిషన్? ఇది కూడా రాంగే. రెండు రాంగునే ఇలా. మరి ఇంకోసారి థర్డ్ వన్ చేసి చూడండి. థర్డ్ వన్ టీఎస్ఏ ఆఫ్ ఏ స్పియర్ ఎంత? 4πr². టీఎస్ ఆఫ్ హెమిస్పియర్ 3πr². ఈ రెండు క్యాన్సల్. 4:3. షూర్గా ఇది రాంగ్. ఫస్ట్ కూడా రాంగే ఉంది. అది ఎగ్జామ్లో చెప్తుంటేనా ఒకటి ఆప్షన్స్ రాంగ్ అంటే ఇది అయిండొచ్చు. మేబీ చెప్పలేం.
సో నెక్స్ట్ సైన్ 30 ఎంత ఇంతకుముందు చేస్తే 1/2. 2. కాస్ 30 కూడా కాస్ 60 సైన్ 30 కాస్ 60 రెండు సేమ్ ఉంటాయి అంతే కదా. ఇది కూడా 1/2నే, రెండు కలిపితే 2/2. 2/2 అంటే 1. ఆన్సర్ ఏ. ఓకేనా. నెక్స్ట్ అమాంగ్ ద నంబర్స్ 1 2 3 so on 15 ద ప్రాబబిలిటీ ఆఫ్ చూసింగ్ ఎ నంబర్ విచ్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4. మొత్తం 15 నెంబర్స్లో 4 మల్టిపుల్స్ ప్రాబబిలిటీ ఎంత అంటుంది. 4 మల్టిపుల్స్ అంటే 4 4 2 8 4 3 12 16 రాదు ఇక 15 లోపే కదా. అంటే 3 ఉన్నాయి, 3/15 అంటే 3 1s 3 5s 1/5 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ గీతా సెడ్ దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 1. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అక్కడ ఈవెంట్ ప్రాబబిలిటీ వస్తలేదు అనమాట. అలాంటి ఇంపాసిబుల్ ఈవెంట్ ఏమన్నాడు 1 అంటుంది. ప్రవళిక సెడ్ దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈస్ 0. అండ్ అతియా సెడ్ దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1 ఇన్ ద అబోవ్ విత్ హూమ్ యూ విల్ అగ్రీ. ఎవరిని అగ్రీ చేస్తారు అంటున్నాను. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అక్కడ ఈవెంటే వస్తలేదు. ఈవెంట్ వస్తలేదంటే ఆన్సర్ ఏముంటుంది 0 ఉంటుంది ఇంపాసిబుల్ ఈవెంట్. షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటే 1 ఉండాలి అని వీళ్ళిద్దరు రివర్స్ చెప్పారు. గీత ప్రవళిక రివర్స్ చెప్పారు అనమాట. వాళ్ళిద్దరు రివర్స్ మాట్లాడింది. మనం ఏ ప్రాబబిలిటీ తీసుకున్నా 0 నుంచి 1 మధ్యనే ఉంటుంది. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది, లెస్ దెన్ 1 అని ఉంటుంది. సో ఎవరిది కరెక్ట్? మనకు అననిక రాని పేరే కరెక్ట్ అనమాట, అతియా. ఓకే. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 నేషనల్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ 100 నేషనల్ నెంబర్స్కి సమ్ ఎంత అంటాడు. జనరల్గా అయితే తెలుసు అందరికి 5050 అని. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేషనల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే n × n + 1/2. n × n + 1/2 అంటే 100 × 100 + 1 101/2. 2 1s 250s 50 × 101 చేస్తే 5050 వస్తుంది. నెక్స్ట్ 9 అవసరం లేదు అంత పెద్ద చిన్న ఫార్ములా. సో 19th వన్ ద సైడ్స్ PQ అండ్ PR ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR ఆర్ సచ్ దట్ అని ఇచ్చిండు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు. ఇందులో Q అనేది 90 degrees అంట. ఇది 90 degrees ఉంది, ఇక్కడ Q ఉంది. సో ఇక్కడ ఇదేముంది P అవుతుంది, ఇంకొకటి R అవుతుంది. సో ఇందులో ఒకటి ఏమి ఇచ్చిండు PQ, P నుంచి Q, ఇక్కడ 5 ఇచ్చిండు. నెక్స్ట్ PR హైపోటెన్యూస్ 13 ఇచ్చిండు. నెక్స్ట్ QR ఎంత అని అడుగుతుండు. ఏం చేయాలి? పైథాగరస్ థీరం. 13² ఎంత? 169 మైనస్ 5² 25 చేసి ఏమొస్తుంది 144 వస్తుంది. ఇది QR² అనమాట. మనకు QRఏ కావాలి కాబట్టి ఆన్సర్ 12. ఓకేనా. అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్ అన్నాడు, దెన్ AB + CD ఈజ్ ఈక్వల్ టు అంటుండు. అంటే ఒక సర్కిల్లో ఉందంట, ఒక సర్కిల్లో క్వాడ్రిలేటరల్ ఉంది. ఇట్లా సర్కిల్ ఇట్లా క్వాడ్రిలేటరల్ ఉంది. దీని ఏమంటారు అంటే సర్కమ్ సర్కిల్ అంట. దీనికి ఒక పేరు ఉంటుంది. సర్కిల్ లోపల క్వాడ్రిలేటరల్ ఉంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు దీన్ని, సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ సైడ్ సమ్ అనేది ఎప్పుడు 180 ఉంటుంది. ఇక్కడ ఏమంటుందంటే ABCD ఉంటే ఇక్కడ ఏంది AB + CD దేనికి ఈక్వల్ అవుతుంది అంటుండే. AB + CD దేనికి ఈక్వల్ అవుతుంది? AB + CD BC + DAకి ఈక్వల్ అవుతుండొచ్చు. AB + CD ఈ రెండుని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది అంటుండు. దానికి ఈక్వల్ అవుతుందా? AD BC ఆప్షనే లేదు కదా, ఉంది సెకండ్ ఆప్షన్. AD + BCకి ఈక్వల్ అవుతుంది. అంతే, ఆపోజిట్ సైడ్ సమ్ చేస్తే ఈ రెండు ఆపోజిట్ సైడ్స్కి ఈక్వల్ అవుతాయి. ఓకే. Please subscribe my channel. Thank you for watching. Have a nice night.